మాదాపూర్ సున్నం చెరువు రీసర్వే చేసి తమకు న్యాయం చేయాలి అంటూ బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లు కూల్చివేయడంతో నిరాశ్రయులమయ్యాము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 32 ఏళ్ల క్రితమే తమ సొసైటీ ఏర్పడిందని, అన్ని శాఖలు అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించామన్నారు బాధితులు. హైడ్రా కూల్చివేతలతో ఆందోళన నెలకొందని సున్నం చెరువు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైడ్రా కూల్చివేతలతో మాదాపూర్ గుట్టల బేగంపేటకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతం ఆందోళన బాట పట్టారు. సున్నం చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే నియర్ బై ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆందోళన బాట పడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం వారితో మాట్లాడుతూ అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అసలు సున్నం చెరువు ఏంటి, గుట్టల బేగంపేట ఏంటి, అక్కడ ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన కూల్చివేతల్లో మీ ఇల్లు కూడా ఏదైతే నిలమట్టం చేసినటువంటి పరిస్థితి సున్నం చెరువు అని అంటున్నారు, బట్ అసలు అక్కడ అది మీరేమో గుట్టల బేగంపేట, అసలు ఏంటి సార్ పరిస్థితి ఏంటి? అసలు అది 2016లో పర్మిషన్ తీసుకున్నానండి. నేను ఆ పక్కన మా ఫ్రెండ్ ఇద్దరం కలిపి తీసుకున్నాం. 2016 నుంచి నా 5 స్లాబ్లు వేసాను. 20+4 ఎక్కడ ఇంకే బిల్డింగ్స్ లేవండి. మా అమ్మగారు ఆ బిల్డింగ్ కట్టుకోవాలని ఎంతో ఆస్తో ఎదురు చూసేవారు. ఆవిడ కూడా చనిపోయారు. ఆయన ఆ బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఎందుకని ఆగామండి? సిస్టమ్ నమ్ముకునే కదా మేము ఆగాం. కోర్టుకి ఎందుకు వెళ్ళామండి? మేము కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? యుఎల్సి, ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్ అన్నీ తెచ్చుకుని శుభ్రంగా సెట్ బ్యాక్లతో సహా, ఎంత సెట్ బ్యాక్ అయితే పర్మిషన్లో ఉందో అంతే సెట్ బ్యాక్, ఎన్ని ఫ్లోర్లకు అయితే పర్మిషన్ తెచ్చుకున్నాం అన్ని ఫ్లోర్లు కట్టుకొని మేము అన్ని రూల్స్ ఫాలో అవుతాం. మేము అక్కడ కట్టుకుంటుంటే ఎందుకు ఇలా వచ్చి కూల్చుతారు మీరు? పోనీ మీరు డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ అన్నారు. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ అంటే కాదని మేము హైకోర్టుకి వెళ్ళాం. నోటీసులు ఇచ్చారు సార్? ఈ ఇప్పటి వరకు ఒక్క నోటీస్ కూడా రాలేదండి. ఇరిగేషన్ నుంచి కానీ, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఏ డిపార్ట్మెంట్, రెవెన్యూ కానీ ఎక్కడి నుంచి కూడా ఒక్క సింగిల్ నోటీస్ కూడా ఇప్పటి వరకు మాకు రాలేదు. హైడ్రా నుంచి కూడా రాలేదు. హైడ్రా కూల్చివేతలు చేసే టైంకి ఆ రోజు ఉదయానికి మీకు ఏ టైంకి సమాచారం తెలిసింది ఆ రోజు కూల్చివేతలు చేస్తున్నారని? ఉదయం 7 అలా తెలిసిందండి. వాచ్మెన్ మాత్రం వాచ్మెన్ ఫోన్ కూడా లాగేసుకున్నారు. వాచ్మెన్ ఏమన్నా టెర్రరిస్టా అండి? గన్నులు పట్టుకుని కూల్చేస్తున్నారు అక్కడ అందరినీ. 600 పోలీసుల మందులు వచ్చారండి. మాకేముంది పవర్? మాకు అధికారం లేదు, పవర్ లేదు, ఏమీ లేదు. మేమేం చేస్తాం? పోనీ మా రిప్రజెంటేషన్ కూడా అక్కడ తెప్పించుకోనే లేదు. కూల్చివేతలు చేసేటప్పుడు మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా సార్? దాని ముందుగానే నోటీస్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఎవరికి మీరు ఏమైనా హైడ్రా అధికారులను కలిసే ప్రయత్నం చేశారు? కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు? ఆల్మోస్ట్ 30 years నుంచి ల్యాండ్ ఓనర్ అండి. మొత్తం ఎంతమంది ఉంటారు సార్ అక్కడ? మొత్తం 247 ఉంటారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బుద్ధభవన్ నుంచి జూలైలో లెటర్ రాశారు కాంటూర్ రీసర్వే చేయమని. సో ఇవి చెప్పినప్పటికీ కూడా కాంటూర్ రీసర్వే చేస్తుంటే మాది ఎఫ్టీఏలో ఉండదు, మాకు ల్యాండ్ పర్మిషన్, ఇల్లు కట్టుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చేస్తారు ఆ సర్వే చేస్తే. అప్పుడు మీకు గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కడుతున్నాం, బిల్డింగ్ కడితే మీకు మున్సిపల్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది కదా. సో మాకు ఇబ్బంది ఉండదు. ఇంతమందిని ఇబ్బంది పడి కాంటూర్ సర్వే చేయమని చెప్పినా కూడా ఇక్కడ ఇదండి మ్యాప్. చెరువు, ఇది చెరువు. ఇది ఏమిటి అంటే ఇది కొత్తగా 2014లో ఎక్స్టెండ్ చేసిన ఇది. ఇక్కడ చెరువు ఎక్కడ ఉంది, ఇలా వచ్చింది, ఇదంతా వదిలేసి ఉంది. ఇదంతా వదిలేసి ఉంది. ఇక్కడి నుంచి ఇది చెరువు, ఇది అప్ప ఏరియా, ఇది డౌన్ ఏరియా. ఈ పక్క బస్తీలు వచ్చినాయి, ఇక్కడ రకరకాలుగా వచ్చినాయి. ఇక్కడికి ఎక్స్టెండ్ చేసినారు. ఇది ఎట్నే డ్రాఫ్టే ఉంది పర్మనెంట్. ఇది ఒరిజినల్గా వాళ్ళు చెప్పేది 21-22 ఎకర్స్. అది ఆ యొక్క చెరువు అనేది మాకు సంబంధం లేదు. వీఆర్ ఇన్ షేర్లింగంపల్లి. సున్నం చెరువు కమ్స్ అండర్ కూకుట్పల్లి. దానికి బండేసిన తర్వాత దట్ ఈస్ కమ్స్ అండర్ ద కూకుట్పల్లి డివిజన్. కానీ ప్రభుత్వంలో ఉన్న కొందరు ఈ ల్యాండ్ మీద కన్నుబడి సున్నం చెరువు అని పేరు పెట్టినారు. మాకు సున్నం చెరువు షేర్లింగంపల్లి లేదు, అసలు ఒరిజినల్ మ్యాప్లోనే లేదు. తర్వాత ల్యాండ్ యొక్క వాల్యూ పెరిగిన తర్వాత ఇందులో పొలిటికల్ గేమ్స్ చాలా నడిచినాయి. ల్యాండ్ కావాలి యాజ్ పర్ గవర్నమెంట్ లా ప్రకారంగా మేము దాంట్లో పార్క్ ల్యాండ్స్ కూడా వదిలిపెట్టి చేసిన తర్వాత ల్యాండ్ యొక్క ప్రభావంతో మాఫియా గ్యాంగ్ దిగిందాడ తీసి చెరువు పార్క్ ల్యాండ్ని కబ్జా పెట్టారు. దాని యొక్క హిస్టరీ మొత్తం తీసి ప్రీవియస్ ప్రభుత్వం యొక్క గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసినాను. ఇప్పుడు అది ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళకి ఇట్లా చేసి దాన్ని నాశనం చేశారు. రంగనాథ్ గారిని ఏమడగదు? ఆయనను ఒక్కటే నేను దయచేసి
నిజమేందో బయటికి లాగాల. చెరువు యొక్క విస్తీర్ణం ఎక్కడి దిక్కు అక్కుపై అయ్యింది, ఇంతవరకు ఎవరన్నా సొసైటీ వాళ్ళు అక్కుపై చేసినారా, తర్వాత రీసర్వే చేసేసి ఒకవేళ అది సున్నం చెరువు దాంట్లోకి వస్తే ఆ ప్లాట్ వాళ్ళ కంపల్సేషన్ ఏముందో, బికాస్ హార్డ్ ఎర్నింగ్ మనీ, అది కష్టపడి కొన్న మనీ, మేము లుటాయించలేదాన్ని, అది మాకు న్యాయం చేయండి. మేము చేసేదే అదొక్కటి వల్ల. మొత్తానికైతే ఇటు హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఒకంత ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ యబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.